ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని సంరక్షణ మరియు నడిపింపు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం. ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలను ఎలా చూసుకుంటాడో ఒక అందమైన చిత్రంగా చూపబడింది. ఒక పక్షి రాజు తన పిల్లలకు ఎగరడం నేర్పించేటప్పుడు వాటిపై దృష్టించి రెక్కలు చాపి వాటిని కాపాడుతుంది. అలాగే దేవుడు కూడా తన ప్రజలను ప్రేమతో నడిపిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో పరీక్షలు అనుమతిస్తాడు. అవి మనలను బలపరచడానికి, ఎదిగింపజేయడానికి సహాయపడతాయి. అయితే ఆ సమయంలో కూడా దేవుడు మనలను విడిచిపెట్టడు. మనం పడిపోతున్నట్టు అనిపించినప్పుడు ఆయన తన రెక్కలపై మోసి కాపాడుతాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మన జీవితాన్ని ప్రేమతో నడిపిస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమతో సంరక్షిస్తున్నాడు. పరీక్షలు మన ఎదుగుదలకు దేవుని మార్గం కావచ్చు. దేవుని చేతుల్లో మనం సురక్షితంగా ఉన్నాము. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు మమ్ములను ప్రేమతో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. కష్టకాలములలోనూ నీ సంరక్షణను విశ్వసించినట్లు మాకు విశ్వాసం దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.